వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. ఎవరికైనా సరే అంటే షోల్డర్ పెయిన్ కానీ నీ పెయిన్ కానీ జనరల్గా వచ్చేటప్పుడు దాని వెనక ఉండేటువంటి అంటే రీజన్స్ ఏంటి అని తెలుసుకుంటే ఖచ్చితంగా వాటికి సొల్యూషన్స్ ఉంటుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఆ సొల్యూషనే ఎపియాన్ ఇస్తుంది ఈరోజు. అయితే ఏ రకంగా ఆ పిఆర్పి ట్రీట్మెంట్ ఇస్తుంది అండ్ దానివల్ల ఏ విధంగా వాళ్ళకి ఆ రిలీఫ్ దొరుకుతుంది అనేది ఈరోజు మనతో పాటు ఎపియాన్ కో-ఫౌండర్ మృణాల్ చంద్ర గారు ఉన్నారు. వారి మాట్లాడాలని తెలుసుకున్నాం. హలో మ్యామ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో మీరు ఇలా ఇప్పుడే చూశాను, అంటే కొంచెం ఒక్కొక్క లేడీకి మీరు ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు చూశాను నేను. చాలా మందికి ఏంటంటే ఒక ఏజ్ పెరిగిపోయిన తర్వాత మెనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత ఒబేస్ అయిపోతూ ఉంటారు. లేదు అని అంటే కొంతమందికి ఏంటంటే బాడీ ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఏదో పెయిన్ వస్తూనే ఉంటుంది బాడీలో. ఎస్పెషల్లీ నీ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ అటువంటివి వస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది, నెక్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది. ఇటువంటి ట్రీట్మెంట్స్ మీ దగ్గర నేను లైవ్లో చూస్తూ ఉన్నాను. అసలు ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి? మీరు చూసారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అమ్మాయికి నేను ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, షీఈ్ 135 kgs. సో మీరు చూడండి, తర్వాత ఓల్డ్ ఏజ్, మెనోపాజ్ అయింది. అవును. సో ఓల్డ్ ఏజ్ లో గుజ్జు అరుగుదల స్టార్ట్ అవుతుంది, అన్ని బోన్స్ మసిల్స్ వీక్ అవుతుంది. మెనోపాజ్ తర్వాత హార్మోన్స్ ఫ్లక్చుయేషన్ వల్ల ఇంకా ఇది బోన్స్ లో డ్యామేజ్, బోన్ మినరల్ డెన్సిటీ తక్కువ అవుతుంది, సార్కోపీనియా మీన్స్ మసిల్ లాస్ అవుతుంది కదా. తర్వాత ఓల్డ్ ఏజ్ వల్ల అరుగుదల ఉంది. అండ్ జనరల్ గా కూడా ఇది ఫీమేల్స్ మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వర్క్ చేస్తున్నారు, కంటిన్యూస్ గా బాడీలో స్ట్రెయిన్ ఉంటే ఈ టైప్ ఆఫ్ నొప్పి తప్పకుండా స్టార్ట్ అవుతుంది. సో అమ్మకి ఇది అండ్ ఓవర్ వెయిట్ వల్ల అన్ని అగైన్. సో ఇప్పుడు షీ కేమ్ టు అస్ 15 days ముందు. ఆ రోజులో మోకాలు నొప్పి ఎక్కువ ఉంటే మోకాల్కి స్కానింగ్ చేశాను. స్కానింగ్ లో కొంచెం నీరు ఉంది, తర్వాత మసిల్స్ వీక్ అయింది, గుజ్జు అరుగుదల స్టార్ట్ అయింది, అన్ని మ్యాపింగ్ చేశాను. తర్వాత మేడం కి ప్రోటోకాల్ ప్రకారం ఇప్పుడు ఫస్ట్ ఇంజెక్షన్ చేశాను. ఈ రోజు సెకండ్ సిట్టింగ్ కి వచ్చారు. సో మీరు విన్నారా కదా, నేను ఏం మాట్లాడతాను బరువు కోసం. సో 2 kgs బరువు తగ్గింది చెప్పారు. 135 నుంచి 133 వరకు వచ్చింది. తర్వాత సెకండ్ పాయింట్, ఇది పని. అమ్మాకి కన్సర్న్ ఏంటి, పని చేయాలా లేదా, కంటిన్యూస్ ఇదే అడుగుతున్నారు. అవును. సో ఇదే సో ఏజ్ ప్రకారం పని చేయాలి. ఇప్పుడు 65 ఏజ్ లో మీరు 30 టైప్స్ పని చేస్తే ఎలా? బాడీ షుడ్ సపోర్ట్ కదా. సో మీరు 30 లో 4-5 టైమ్స్ అప్ డౌన్ చేస్తున్నారు, 2 hours కుకింగ్ చేస్తున్నారు, ఇది బాడీ సపోర్ట్ చేస్తారు. బట్ 65 years లో బాడీ విల్ నాట్ సపోర్ట్, మీ జాయింట్స్ విల్ నాట్ సపోర్ట్, మీ మసిల్స్ విల్ నాట్ సపోర్ట్ కదా. సో ఏం పని ఇంపార్టెంట్ ఉందో పేషెంట్ కోసం చేయండి. దాంట్లో మోడిఫికేషన్స్ నా టీం చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ ఉంది, మార్నింగ్ కుకింగ్ కి 1-2 hours టైం పడుతుంది. బట్ బాడీ జాయింట్స్ విల్ 1-2 hours స్టాండింగ్ లో పని చేస్తే కష్టం. 30 minutes కూర్చోండి, 30 minutes స్టాండింగ్ లో పని చేసిన తర్వాత 5 minutes కూర్చోండి. అన్ని కట్టింగ్ చాపింగ్ అన్ని కూర్చున్నప్పుడు చేయాలి. సో ఈ టైప్ కి మోడిఫికేషన్స్ పేషెంట్స్ కి యాక్టివిటీ ప్రకారం నా టీం చెప్తారు. సో ట్రీట్మెంట్ ముందు ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంది, దానికి ఓమాక్స్ స్కోరింగ్ అంటాము. ఓమాక్స్ స్కోరింగ్ లో అన్ని డీటెయిల్ లో తెలుస్తుంది. మీకు స్నానం చేసినప్పుడు నొప్పి ఉందా లేదా, మీకు నార్మల్ ఇది లేసినప్పుడు నొప్పి ఉందా లేదా, పని చేసినప్పుడు నొప్పి ఉందా లేదా, అన్ని ఒక డీటెయిల్ స్టడీలోనే ఏమేం యాక్టివిటీస్ లో ప్రాబ్లం ఉందా, ఏమేం యాక్టివిటీస్ పేషెంట్స్ కంఫర్టబుల్ గా చేస్తున్నారా, దాని ప్రకారం ప్రోటోకాల్ ప్రిపేర్ చేస్తాం. ఓకే, అంటే ఆ పిఆర్పి ట్రీట్మెంట్ అనేది దాని ప్రకారం ఉంటుంది. పిఆర్పి కూడా, తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజెస్ అన్ని బికాస్ ఇప్పుడు పేషెంట్ నా దగ్గర ఎందుకు వచ్చారు, నొప్పి వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంపేర్ అయింది కదా. అమ్మకి ఏం కావాలి, నా పని నేను నొప్పి లేకుండా చేయాలి, నేను బయట వెళ్ళినప్పుడు నొప్పి లేకుండా నేను పని చేయాలి, దానికోసం నా దగ్గర వచ్చారు. సో నా ఓన్లీ పిఆర్పి ఇంజెక్ట్ చేస్తే, ఓన్లీ మోకాలు నొప్పి ట్రీట్ చేస్తే ఇది ఇంప్రూవ్మెంట్ మంచిగా కనపడలేదు. సో హోలిస్టిక్ గా చేయాలి. ఫస్ట్ పేషెంట్ కి కౌన్సిలింగ్ లో చెప్పాలి మేడం. సో ఓవరాల్ మెడికల్ హిస్టరీ అంతా తీసుకొని దానికి తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ చేస్తుంటారు. ఒకసారి అంటే జనరల్ గా ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని డేస్ కి వాళ్ళకి ఆ రిలీఫ్ దొరుకుతుంది? అట్ ద సేమ్ టైం కొంతమందికి ఏంటంటే ఇది ఇప్పుడు మనం చూసేటువంటి అమ్మ ఓవర్ వెయిట్ ఉన్నారు కాబట్టి షీఈస్ సఫరింగ్. ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఆ సఫరింగ్ లానే ఉంటుందా, ఎలా ఉంటుంది అసలు? మీరు ఇది విన్నారా మేడం ఏం చెప్పారు? నాకు 25% ఇంప్రూవ్మెంట్ ఉంది. అవును, ఓకేనా? అవును. రియలిస్టిక్ గోల్ చెప్పాలి. నేను నా ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంజెక్షన్ లోనే 100% నొప్పి తగ్గింది నేను చెప్పలేము, బికాస్ ప్రాక్టికలీ ఇది పాసిబుల్ లేదు. పేషెంట్స్ కి కూడా రియల్ ఎక్స్పెక్టేషన్స్ చెప్పాలి. మేడం ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది,
ఇది మీ సైడ్ నుంచి ఇది చేయాలి, నా సైడ్ నుంచి నేను ఇది చేస్తాము, ప్రతి సిట్టింగ్ కి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ మొత్తం ఎన్ని సిట్టింగ్లు పడుతుందండి? పేషెంట్ టు పేషెంట్ డిపెండ్ అవుతుంది. ఓకేనా, హార్డ్లీ అంటే ఆన్ యావరేజ్ 3 to 4 సిట్టింగ్స్ ఓల్డ్ ఏజ్ లో. యంగ్ పేషెంట్స్ ఉంటే మేబీ 2 or 3 సిట్టింగ్స్. మెన్ కి విమెన్ కి ఆ డిఫరెన్స్ ఉంటుందా? అవును, మెన్ విమెన్ లో డిఫరెన్స్ ఫస్ట్ హార్మోనల్ కి చెప్పాను కదా, బికాస్ మెనోపాజ్ తర్వాత అండ్ పెరిమెనోపాజ్ ఫేజ్ లోనే కూడా ఇది ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ ఇంబ్యాలెన్స్ ఉంటే బాడీలో అన్ని చేంజెస్ అవుతుంది, అన్ని వేరే వేరే హార్మోన్స్ రిలీజ్ అవుతుంది, కార్టిలేజ్ అరుగుదల, మసిల్ వీక్ అవుతుంది, సార్కోపీనియా అరుగుదల ఫాస్ట్ అవుతుంది. సో ఇది ఫీమేల్స్ కి ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంది. సెకండ్ థింగ్ ఇస్ ఇది మెన్ బయట పని చేసిన తర్వాత ఇంట్లో రెస్ట్ చేస్తారు, ఫీమేల్స్ కి కంటిన్యూస్ గా పని ఉంది. ద డే స్టార్ట్స్ అట్ 6 o'clock ఆర్ మేబీ 5 o'clock. ఓకే, ఆ టైం నుంచి రాత్రి వరకు పనియే చేస్తున్నారు కదా, సో రెస్ట్ ఏమీ లేదు. తర్వాత ఇది ఫీమేల్స్ కి ఏం మెయిన్ ఇంటెన్షన్ ఏంటి, నా ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి, దానికోసం అన్నెసెసరీ పని కూడా చేస్తున్నారు. సో ఒక పని వల్ల, ఒక బాడీ టైప్ వల్ల, జెనెటిక్స్ వల్ల, ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల, దానికోసం ఫీమేల్స్ కి ఈ అన్ని మోకాలు నొప్పి, వేరే వేరే టైప్ ఆఫ్ క్రానిక్ పెయిన్ కి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంది. మీరు ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వల్ల బాడీలో అంటే ఆ పెయిన్ ఉన్న చోట మాత్రమే రిలీఫ్ దొరుకుతుందా, లేదు అని అంటే ఎక్కడన్నా వాటికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్సెస్ ఉండే అవకాశం ఉంటుందా? మామూలుగా అడుగుతున్నాను. ఇది నా దగ్గర పేషెంట్స్ ఒక నొప్పితో వస్తే ఓన్లీ ఇదే నొప్పిలో కాన్సన్ట్రేట్ చేస్తే రిజల్ట్స్ రాదు. సో పేషెంట్స్ కి అన్ని చెప్పాలి, ఈ నొప్పికి రీజన్ ఏంటి. ఓకేనా, బ్యాక్ పెయిన్ వల్లకి కొన్ని పేషెంట్స్ కి, యంగ్ పేషెంట్స్ కి ఎందుకో బ్యాక్ పెయిన్ వస్తుంది, డ్రైవింగ్ ఎక్కువ చేస్తే, ఇంప్రాపర్ పోస్చర్ వల్ల, ఆర్ మేబీ బైక్ డ్రైవింగ్ ఎక్కువ ఉంటే దాని వల్ల, వి డోంట్ నో. సో ఇది కరెక్షన్ చేయాలి కదా. అవును, అదేలేండి, కొన్ని లక్షల మంది దీనికి సంబంధించి అంటే వాళ్ళకి ఏంటంటే రిలీఫ్ ఎక్కడ దొరుకుతుంది అని తెలియదు. సో ఎపియాన్ జనరల్ గా వాళ్ళకి అంటే 3-4 సెట్టింగ్స్ లో వాళ్ళకి ఇచ్చేటువంటి సపోర్ట్ అసలు ఏ విధంగా ఉంటుంది, మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి, అండ్ వీటికి సంబంధించి అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మీ దగ్గరికి వస్తే వాళ్ళకి ఖచ్చితంగా ఆ ట్రీట్మెంట్ దొరుకుతుందంట? ఏ స్టేజ్ లో మీకు ప్రాబ్లం ఉంటే రావాలి. ఓకేనా, స్టేజ్ 1 లో ఉంటే కూడా ఇనిషియల్ స్టేజెస్ లో ఐడెంటిఫై చేసిన తర్వాత జస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్లనే, చిన్న చిన్న చేంజెస్ వల్లనే ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కొంచెం ఎక్కువ స్టేజ్ అయిన తర్వాత పిఆర్పి వల్ల, వేరే వేరే రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంది, మినిమల్ ఇన్వేజివ్ ట్రీట్మెంట్ ఉంది. పిఆర్పి ఏ స్టేజ్ లో అవసరం? పిఆర్పి ఏ స్టేజ్ లో వర్క్ అవుతుంది? పిఆర్పికి పని ఏంటి, పిఆర్పిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంది. ఇన్ఫ్లమేషన్ మీన్స్ వాపు తగ్గింది కోసం. యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీ ఉంది, హీలింగ్ ప్రాపర్టీ ఉంది, రీజనరేటివ్ ప్రాపర్టీ ఉంది. ఓకే, సో అన్ని ఈ 6-7 ప్రాపర్టీస్ వల్ల ఏ స్టేజ్ లోనే హెల్ప్ అవుతుంది. బట్ పిఆర్పి మ్యాజిక్ ఇంజెక్షన్స్ కాదు, పిఆర్పి తో పాటు వేరే వేరే చేంజెస్ కూడా చేయాలి. ఇదే కంటిన్యూస్ గా నేను ఇదే మాట్లాడతాను, బికాస్ ఇది పేషెంట్స్ కి అర్థం అవ్వాలి దట్ ఓన్లీ పిఆర్పి కాదు, నాకు కూడా చేంజెస్ చేయాలి. పిఆర్పి ఒక సర్టెన్ పీరియడ్ వరకు మీకు ఏంటంటే రిలీఫ్ ఇస్తుంది, మీకు ఏదైనా కావాలి అనుకునేటప్పుడు కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, మిగతాయి కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఫాలో అవ్వాలి. ఓకే, ఎలా అండి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్? ఇది నా దగ్గర ఇది టీమ్ ఉంది కదా, డాక్టర్ మాట్లాడతారు, తర్వాత నా టీం అన్ని అసెస్మెంట్ చేస్తాము. అసెస్మెంట్ చేసిన తర్వాత మీకు ఏ ట్రీట్మెంట్ సూట్ అవుతుందో, ఏమేమి చేయాలి అన్ని చెప్తాను. డెఫినెట్గా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.